పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్ హేమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయసులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూల ఫోటోలను గుర్తుపట్టడం తల్లిదండ్రులు అయిన తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని హర్షం వ్యక్తం చేశారు. పుట్టిన 4 నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని, తన కూతుర్లో ఉన్న టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో తాను చిన్న వయసులోనే తన పాపకు అన్ని రకాల జంతువులు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇతరత్ర వాటిని గుర్తుపట్టే విధంగా తాను చేసిన ప్రయత్నం ఎంతో ఫలితాన్ని ఇచ్చిందని పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనకి ఫస్ట్ 2 months ఉన్నప్పటి దగ్గర నుంచి నేను ఫ్లాష్ కార్డ్స్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆఫ్టర్ 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 3rd month వచ్చిన దగ్గర నుంచి నేను ఆబ్జెక్ట్ ఫ్లాష్ కార్డ్స్ అంటే లైక్ యానిమల్స్, బర్డ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇలా ఈ ఫ్లాష్ కార్డ్స్ 3rd month నుంచి ఇంట్రడ్యూస్ చేశాను. ఎవ్రీడే 2 to 3 minutes చెప్పేదాన్ని. అలా 3rd month మొత్తం తనకి నేను ఫ్లాష్ కార్డ్స్ ఒక్కొక్క సెట్ ఇంట్రడ్యూస్ చేశాను. 4th month వచ్చినప్పుడు ఒకసారి బేబీ అబ్జర్వ్ చేస్తుంది, చెప్పినప్పుడల్లా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. సో తను ఎంతవరకు నేర్చుకుందని ఒక జస్ట్ టెస్ట్ లాగా పెడదామనుకొని పట్టుకోమని చెప్పాను 4th monthలో. సో నేను ఏది పట్టుకోమని చెప్తే నేను ఏదైతే అడుగుతున్నానో తను అది పిక్ చేసేసేది. సో జస్ట్ 1 monthలో ఆల్మోస్ట్ 4 sets నేను తనకి ఇంట్రడ్యూస్ చేశాను. ఆ 4 sets కంప్లీట్గా తను రికగ్నైజ్ చేసింది. సో ఇలా రికగ్నైజ్ చేసింది కదా, ఎందుకు రికార్డ్స్కి అప్లై చేయకూడదు అనిపించింది. ఫస్ట్ అయితే రికార్డ్స్కి అప్లై చేయాలని అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. జస్ట్ తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అండ్ స్టేజ్ ఫియర్ అనేది ఏది లేకుండా ఫర్దర్గా తన కెరియర్కి ఉపయోగపడుతుందని ఇంట్రడ్యూస్ చేశాను. సో రికార్డ్స్కి అప్లై చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి రికార్డ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. బట్ ఏజ్ లిమిట్ అయితే ఏజ్ లిమిట్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. 1.5 years కావాలి అన్నారు కంపల్సరీ. 3 నెలల వయసులోనే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూపించానని, పాపలో చురుకుతనాన్ని చూసి 4వ నెల నుంచి కలర్ ఫోటోలో ఉన్న 120 రకాల జంతువులు, పండ్లు, కూరగాయలు, పూలు ఫోటోలను చూపిస్తుంటే పాప వాటిని చేత్తో పట్టుకుని గుర్తుపడుతోందని, దీన్ని గమనించి తల్లిదండ్రులు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపగా వారు తిరస్కరించారని చెప్పారు. అయితే తన పాపకు ఉన్న టాలెంట్ ఎలాగైనా బయటకు తీయాలన్న పట్టుదలతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్కు అప్లై చేసినట్లు తెలిపారు. వారు పాప వీడియో పంపాలని చెప్పడంతో పాప గుర్తుపట్టే వీడియోలు నోబెల్ వరల్డ్ రికార్డ్స్కు పంపామని తెలిపారు. అయితే వారం రోజుల వ్యవధిలో వారు పాప టాలెంట్ గుర్తించి వరల్డ్ రికార్డ్స్కు సెలెక్ట్ అయినట్లు చెప్పడంతో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన సర్టిఫికేట్, పతాకాన్ని తమకు అందాయని కుటుంబ సభ్యులు అన్నారు. టాలెంట్ ఉంటే ఎంతటి అవరోధాన్నైనా అందుకోవచ్చని అనే పదానికి నిదర్శనం మా 4 నెలల పాప కైవల్య అని భావిస్తున్నామన్నారు తల్లిదండ్రులు. ఇటు చూడు నాన్న, ఓయ్ బంగారి, ఓమా, ఓన్ తల్లి, పట్టుకో 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 పట్టుకో. నువ్వు ఇటు పిలుస్తా ఇచ్చున్నాను కైవల్య. రాస్బెర్రీస్ ఏది? రాస్బెర్రీస్ పట్టుకో, కార్ పట్టుకో. వెరీ గుడ్. చేతి నాన్న, చేతి. బనానా తన్నకు. కైవల్య సిరీ సైడ్ మా, కాన్సంట్రేట్. కైవల్య పీకాక్. వెరీ గుడ్. పీకాక్, వుడ్ పీకర్ ఇది. సూపర్ నానా. యానిమల్స్ పట్టుకుంటావా ఇప్పుడు? కైవల్య గొరిల్లా ఇది. గొరిల్లా. వెరీ గుడ్. ఇది పాండా.
నోట్లో వెళ్తే నాన్న పాట చూపించు. వెరీ గుడ్ నాన్న. స్నో డ్రాప్స్ దహిలా బ్లూబెల్.